దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం మరొకసారి ప్రభు సాన్నిధ్యంలో మనందరము చేరి ప్రభు వాక్యమును ధ్యానం చేసుకోవడానికి ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి ఆయనకే ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుని వాక్యము ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన మిమ్మల్ని స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను అని రాయబడి ఉంది. మనం ఆయన స్వకీయమైన సాంపాద్యము అని చెప్పి వ్రాయబడి ఉంది. నిజంగా దేవుడు ఇశ్రాయేలులకు తన స్వకీయమైన జనముగా ఏర్పరచుకున్నట్లుగా మరి దేవుని గ్రంథములో మనం చూస్తా ఉన్నాం. ఈ ద్వితీయోపదేశ కాండములో నిజంగా ఐగుప్తి బానిసత్వాన్ని నిజంగా ప్రజలను విడిపించి ఆయన ఆశీర్వాదాన్ని ఆయన స్వకీయమైన సాంపాద్యం అని ప్రభు పిలిచినట్లుగా చూస్తున్నాం. అంతేకాదు అక్కడ చాలా వాగ్దానాలు వారికి చేశారన్నమాట. మీకు సర్వరోగములు మీ యొద్ద నుండి తొలగిస్తాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని దేశించే వారి పక్షమున నేను వ్యాజ్యమాడి మీ దేవుడైన యెహోవాను నేను ఐగుప్తు దేశము నుంచి మీరు దాసుల గృహమైన మిమ్మల్ని నేను ఇశ్రాయేల్ దేశాన్ని నడిపించువాడనని చెప్పి దేవుడు చేసిన వాగ్దానం దేశానికి నడిపించాడు. నిజంగా దేవుని యొక్క ప్రేమ, దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు వేరు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. మన తలంపుల వంటివి దేవుని తలంపులు కావు, మన ఆలోచనల వంటివి దేవుని ఆలోచన కాదు. నిజముగా మనుషులుగా మనం ఒకటి తలిస్తే ప్రభు మన పక్షాన మరొకటి తలుస్తాడు. నిజంగా ఆ ఐగుప్తి బానిసత్వం నుంచి విడిపించి వారిని ఆశీర్వదించిన విధానం, వారి యొద్దనున్న సర్వ రోగములను తొలగించిన విధానం, వారి సంతానాన్ని దీవించిన విధానం, వారిని అత్యధికంగా ఆశీర్వదించిన విధానాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక ఈ ఉదయకాలమున నిజంగా తన స్వరక్తమిచ్చుకున్న ప్రజలం మనం, ఆయన సాంపాద్యం మనం. ఏదైనా ఆయనకు మరి గొప్ప సంపద ఉందంటే మనమే ప్రియులారు. ఎందుకంటే మనం ప్రతిష్ఠ జనం. దేవుడు మనల్ని ప్రతిష్ఠించుకొని ఆయన మనను ఐగుప్తి బానిసత్వం విడిపించి, దాసుల గురి నుంచి విడిపించి, మన రక్షించి, మన సర్వ రోగములను మధ్య నుండి తొలగించి మనల్ని ఆశీర్వదించారు. కనుక మనం మన దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వింటే ప్రియులరా, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జనముల కంటే మరి ఆశీర్వదిస్తానని చెప్పి వ్రాయబడి ఉంది. మనకున్న సమస్తాన్ని కూడా ఆయన దీవిస్తానని చెప్పి వ్రాయబడి ఉంది. కనుక ఈ ఉదయకాలమున అతి ప్రాముఖ్యమైన సంగతి ఏదనగా, ఆయన సాంపాద్యమైన మనము, ఆయన వారసులమైన మనము, ఆయన కుమార్తెలమైన మనము దేవుని మాటలు వినాలి, దేవుని మాటకు లోబడాలి, దేవుని చిత్తాన్ని మన జీవితంలో జరిగించడానికి మనం ఇష్టపడాలి. అనుదినం మన గురి, మన ఆలోచన, మన తలంపు, మన మనస్సు సమస్తము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు మీద కేంద్రీకరించి, వాక్యం మీద కేంద్రీకరించి, మన వాగ్దానాలన్నీ కూడా మన సొంతం చేసుకొని ఆ వాగ్దాన ప్రకంగా మనం ఆశీర్వదించబడినట్లయితే మన కన్న తండ్రి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని బట్టి ఎంతో సంతోషించి వాడుకుంటాడు. కనుక ఈ ఉదయకాలమున మరి ఆయన స్వకీయ సాంపాద్యమైన మనము, ఆయన ఏర్పరచుకున్న జనమైన మనము, మన యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి మన ఆశీర్వదిస్తానని చెప్పినటువంటి దేవుడు తన వాక్యానికి అనుగుణంగా నడుచుకొని అట్టి దీవెనలు పొందడానికి మనం అర్హులుగా జీవిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, జీవగల మా తండ్రి, జీవాధిపతి, సైన్యములకు అధిపతి ఉంటే యెహోవా నీకు స్తోత్రాలు. అయ్యా, మీరు ఏర్పరచుకున్న స్వాకీయ సాంపాద్యమని ప్రభా మీరు మాట్లాడిన మీ అమూల్యమైన మాటలు బట్టి మీకు స్తోత్రాలు. మమ్మల్ని ఆశీర్వదించిన విధానం, ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించిన విధానం, ఆ సర్వరోగం నుండి తొలగించి నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా స్వీకరించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, నా ప్రభువా నిజంగా మా పట్ల నువ్వు చూపుతున్న ప్రేమను బట్టి నాయన దినదినము మహిమ నుంచి అధిక మహిమలోనికి, పరిశుద్ధుని అతి పరిశుద్ధులను నడిపించి మీరు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావములు పొందుమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ఈ ఉదయకాలమున యూట్యూబ్ లో మీరు విన్నటువంటి వాక్యము మీరు విని దేవుని మాటలు ఆశీర్వదించబడి మీ యొక్క స్నేహితులకు, శ్రేయభిలాషులకు, మీకు తెలిసిన ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసి వారిని కూడా ఈ ఆశీర్వాదంలో పాలుభక్తులుగా చేయాలని మనవి చేస్తున్నాను.